అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల నోటీసులపై కౌన్సిల్ మండిపడింది. మున్సిపల్ చైర్మన్, కమిషనర్లను ప్రశ్నలతో నిలదీశారు. కౌన్సిలర్ల మధ్య వివక్ష చూపిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ కౌన్సిలర్ల వార్డులు మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 3 కోట్ల రూపాయలు మున్సిపల్ అభివృద్ధికి మంజూరయ్యాయని చెప్పారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా అజెండాలో పలు వార్డులకే అభివృద్ధి కార్యక్రమాలకు అజెండా అనుమతించడంపై కొందరు కౌన్సిలర్లు ఆగ్రహించారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్లు మండిపడ్డారు. అజెండా తీర్మానం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా ఎలా ఏర్పాటు చేశారని కౌన్సిలర్లు కమిషనర్ను ప్రశ్నించారు. చూడండి ఏమన్నా జరిగిందేమో 11వ వార్డులో ఎందుకు రావాలి అసలు మీటింగ్ ఎందుకు పెట్టారు? వద్దే వద్దు ఇప్పుడు నుంచి మీటింగ్ మొత్తం క్యాన్సిల్ చేయాలి. రాజీనామా నేను ఇచ్చేస్తాం అంతే. ఇట్లే ఉంటాయి జడ్డలు పనులు తీసుకుంటున్నారు. మాకు పనులు కాలేదంటే